పూజ, ఎందుకట్లా డల్గున్నావు? కాదే, అందరి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా అనిపిస్తున్నారే. వాళ్ళ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత హ్యాపీగా వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఒకరు చూస్తే ట్రావెలింగ్, ఎప్పుడు చూసినా ట్రావెల్, వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లోకి వెళ్తారు, మంచిగా ఇండిపెండెంట్గా ఉంటున్నారు. ఇంకొకరు చూస్తే వాళ్ళకి మంచిగా పెళ్ళి అయ్యి, మంచిగా సెటిల్ అయ్యి, మంచి ఫ్యామిలీతో మంచిగా ఉన్నారు. ఇంకొకరు చూస్తే వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ జాబ్ చేసుకుంటూ వాళ్ళ కెరియర్ని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేసి అలా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకే నా లైఫ్ ఇట్లున్నది, నా లైఫ్లోనే ఎందుకు అంత సాడ్నెస్ అంత ఉంది. అయ్యో పిచ్చిదానా, సోషల్ మీడియా మీద ఎవరైనా వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాడ్ లైఫ్ని పోస్ట్ చేస్తారని చెప్పే. ఎవరి లైఫ్లో అయినా కష్టాలు ఉంటాయి, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఎవరి కష్టాలు వాళ్ళకి పెద్ద. కానీ ఎవరైనా చెప్పు, సక్సెస్ఫుల్గా ఉన్న పిక్చర్స్ పెడతారా, లేకపోతే సాడ్ లైఫ్ పెడతారా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వాళ్ళ సంతోషాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఎవరు వాళ్ళ బాధల్ని ఇలా పబ్లిక్లో చూపించుకోరు, చాలా తక్కువ మంది చెప్పుకుంటారు. ఎవరు వాళ్ళ సంతోషం లైఫ్ని చూపించాలి, అందరికీ మేము హ్యాపీగా ఉన్నట్టు తెలియాలి అని అనుకుంటారు. అంతేగాని ఆ సోషల్ మీడియా పోస్ట్ చూసి మన లైఫ్ని కంపేర్ చేసుకోకూడదే. ఎవరిది వారిది డెస్టినేషన్ వేరే, ఎవరిది వారిది జర్నీ వేరేనే. మనం ఎప్పుడు మన జర్నీని వాళ్ళ దాంతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళంత ఫెయిల్యూర్ని దాటుకొని అంత సక్సెస్ఫుల్గా అయ్యి ఉంటారు కదా, లేదంటే ఇంకా వాళ్ళ జర్నీ వాళ్ళది. అంతేగాని మనము ఆ సోషల్ మీడియా పోస్టులను చూసి మన లైఫ్ని మనం కంపేర్ చేసుకోకూడదే. మన లైఫ్లో కూడా కొన్ని మంచి సంతోషపడే క్షణాలు ఉంటాయి, కొన్ని బాధపడే క్షణాలు ఉంటాయి. సో మనం మన సంతోషం మీద ఫోకస్ చేసి దాన్ని రెట్టింపు చేయాలి. కానీ అంతేగాని ఫెయిల్యూర్స్కి బాధపడద్దు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, సరేనా? అవును, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నిజమే, ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఉన్న సంతోషమైన మూమెంట్సే పోస్ట్ చేస్తారు పబ్లికలీ, కానీ వాళ్ళు బాధపడే క్షణాలు పోస్ట్ చేయరు. నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది, థ్యాంక్స్. సో చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ఇదే చెప్పాలనుకుంటున్నాము. ఎవరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ జర్నీ ఉంటుంది. మీరు ఎప్పుడు కానీ సోషల్ మీడియాలో చూసేదాన్ని నమ్మి దాంతో మీ లైఫ్ని కంపేర్ చేసుకోకండి. మీ లైఫ్లో మీరు కోరుకుంటున్న గోల్ని మీరు తప్పకుండా రీచ్ అవుతారు. ఇలాగే మీరు వెళ్తున్న పాత్లో వెళ్తూ ఉండండి. మీ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. సో మీరు తప్పకుండా మీ గోల్స్కి చేరాలనేదే మా విష్.